హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ వన్. ఫ్రెండ్స్, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో స్లో మోషన్ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. సో మీరు చూసే ఉంటారు. సో అయితే ఇవాళ వీడియో టాపిక్ కూడా అదే. సో మీరు మీ మొబైల్ ద్వారా స్లో మోషన్ వీడియోస్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. సో ప్రతి ఒక్కరి దగ్గర ఐఫోన్ అయితే ఉండకపోవచ్చు. సో మీ దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ తోటి వీడియో షూట్ చేసి దాని తర్వాత స్లో మోషన్ వీడియో లాగా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఫస్ట్గా ఇప్పుడు నేను స్లో మోషన్ వీడియో క్రియేట్ చేసుకోవడానికి VN ఎడిటర్ యాప్ని అయితే యూస్ చేస్తాను. ఎప్పటిలాగే మనకు VN ఎడిటర్ యాప్ అనేది ఒక మంచి అప్లికేషన్ అండ్ మనకు ఇది ఫ్రీగా అవైలబుల్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి ప్లస్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మన వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మీ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ తోటి ఒక వీడియోని మీరు షూట్ చేసుకోవాలి. సో ఉన్న ఏ మొబైల్తో అయినా సరే, ఆండ్రాయిడ్ మొబైల్ తోటి. సో ఈ విధంగా నిలువుగా 9:16 రేషియోలో మీరు వీడియోని షూట్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇది మన వీడియో. సో నార్మల్గా ఇది 5 నుంచి 6 సెకండ్స్ వరకు ఈ వీడియో ఉంది. అండ్ లాస్ట్లో మనకి ఇక్కడ ఈ వాటర్ మార్క్ ఉంది, దీన్ని రిమూవ్ చేసేద్దాం. సో ఇది మన మెయిన్ వీడియో. సో ఇది నార్మల్గా మనకు ఈ విధంగా ఉంది వీడియో. అయితే నార్మల్గానే దీనికి స్పీడ్లోనే ఉంది వీడియో. సో దీన్ని మనం ఇప్పుడు టోటల్గా స్లో మోషన్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో వెరీ సింపుల్. దీన్ని మనం అంతకంటే ముందు ఇక్కడ టాప్లో ఒరిజినల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ 9:16 రేషియోని చూస్ చేసుకోవాలి. సో మనకు ఇన్స్టాగ్రామ్ రీల్స్కి ఇదే రేషియో కాబట్టి 9:16 రేషియో చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు వీడియో అనేది ఈ విధంగా ఉంది. నార్మల్గా ఇది 6 సెకండ్ వరకు ఈ వీడియో అనేది ఉంది. సో అయితే ఇప్పుడు ఏం చేస్తుంటే మనకు కింద ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఆప్షన్స్లో మనకి ఇక్కడ సింపుల్గా ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంది. ఈ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఓకే, సో ఈ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ చూడండి చిన్నగా ఇక్కడ కర్వ్ అండ్ రెగ్యులర్ అని. సో మీరు దీన్ని కర్వ్ ఆప్షన్లోనే ఉంచనివ్వండి. ఓకే, అండ్ ఇక్కడ రెగ్యులర్ అనే 2 ఆప్షన్స్ ఉంటాయి. సో దీనికి కర్వ్ ఆప్షన్లోనే ఉండనివ్వు. సో మీరు ఇక్కడ కింద డాట్స్ అనేవి మీరు గమనించవచ్చు. సో ఇక్కడ కర్వ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక 5 డాట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ 1 2 3 4 5 అని. ఓకే, సో ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక, సో ఈ విధంగా. సో అయితే మీరు ఇక్కడ ఫస్ట్ డాట్ని లాస్ట్ డాట్ని సో దాన్ని అలాగే ఉండనివ్వండి. సో ఇక్కడ మధ్యలో ఉన్న 3 డాట్స్ ఉన్నాయి కదా, సో వాటిలో మనం డిస్టర్బెన్స్ అనేవి తీసుకురావాలి. సో అయితే ఇక్కడ చూడండి ఈ డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్. ఈ 3 డాట్స్ మనం ఈ విధంగా పైకి ఇంక్రీజ్ చేస్తే వీడియో స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కిందికి చేస్తే వీడియో అనేది స్లో అయిపోతుంది. ఓకే, సో సింపుల్. ఇక్కడ ఈ డాట్స్ని మనం కిందికి ఇంక్రీజ్ చేస్తే వీడియో అనేది స్లో అవుతుంది. అండ్ ఇక్కడ పైకి లాగితే వీడియో అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు కావాల్సింది స్లో మోషన్ కాబట్టి ఈ డాట్స్ని మనం కిందికి లాగాలి. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా కిందికి లాగాలి ఈ డాట్స్ని. ఓకే, సో ఇక్కడ నేను ఈ 3 డాట్స్ని కూడా కిందికి లాగుతున్నాను ఈ విధంగా. ఓకే, సో వీడియో అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది చూడండి. ఇక్కడ మీరు వీడియోని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ప్రివ్యూలో చూడొచ్చు. ఇక్కడ వీడియో అనేది టోటల్గా చాలా స్మూత్గా స్లో మోషన్లోకి వచ్చేసింది చూడండి. ఓకే, సో ఈ విధంగా చాలా ఈజీగా స్లో మోషన్లోకి వచ్చేసింది. అయితే ఈ డాట్స్ని మీరు ఇక్కడ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు, వాటిని ఎక్స్పెండ్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా. ఓకే, చాలా ఈజీగా వీడియో అనేది స్లో మోషన్లోకి అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ అనేది వీడియో స్టార్టింగ్లోకి నార్మల్ మోడ్, తర్వాత మెల్లగా దాడి స్లో మోషన్లోకి వెళ్తుంది వీడియో. అండ్ టోటల్గా ఈ విధంగా స్లో మోషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా కొంచెం స్లో మోషన్లోకి ఈ విధంగా వెళ్తుంది వీడియో. ఓకే, టోటల్గా మంచిగా ఇక్కడ స్లో మోషన్లోకి వీడియో అనేది కన్వర్ట్ అయింది. ఓకే, ఆల్మోస్ట్ స్మూత్గా స్లో మోషన్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ గుర్తుంచుకోండి, ఇప్పుడు మీరు స్లో మోషన్ వీడియో షూట్ చేస్తున్నప్పుడు కొంచెం 60 FPS వీడియోని షూట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, సో 30 FPS 50 FPS కాకుండా 60 FPSలో షూట్ చేసుకోండి. సో ఇప్పుడు వీడియో ప్లే చేస్తే మనకి ఈ విధంగా ప్రివ్యూ వస్తుంది చూడండి. ఈ విధంగా స్లో మోషన్ వస్తుంది అనమాట. ఓకే, సో నార్మల్గానే ఉంది ఈ వీడియో ఒక 6 సెకండ్ వరకు. సో దీనికి స్లో మోషన్ చేస్తే అప్ టు 12 సెకండ్స్ వరకు వెళ్ళిపోయింది వీడియో అనేది హెల్త్. అండ్ ఇక్కడ స్లో మోషన్లోకి వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇక్కడ స్టార్టింగ్ అనేది నార్మల్ పాయింట్ ఉంది అండ్ ఎండింగ్ అనేది నార్మల్ పాయింట్ ఉంది. అండ్ మధ్యలో ఏదైతే ఉందో ఆ ప్లాట్ఫామ్, సో అదంతా కూడా స్లో మోషన్లోకి వచ్చేసింది. తర్వాత ఇక్కడ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ దీనికి బ్యాక్గ్రౌండ్లోకి కావాల్సిన మ్యూజిక్ని ట్రాక్ని యాడ్ చేసుకోవచ్చు. సో మ్యూజిక్ ట్రాక్ అనేది మనం స్లో మోషన్ ఎడిట్ చేసిన తర్వాత యాడ్ చేయాలి. సో ముందే మ్యూజిక్ ట్రాక్ని యాడ్ చేయొద్దు. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని. సో స్లో మోషన్లోకి వీడియోని కన్వర్ట్ చేసిన తర్వాత మ్యూజిక్ ట్రాక్ని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి నేను ఒక మ్యూజిక్ ఫైల్ని చూస్ చేసుకొని దీనికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్నాను. ఓకే, సో ఈ విధంగా నేను దీనికి బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకున్నాను. ఓకే, సో దీనికి మ్యూజిక్ ట్రాక్ కూడా యాడ్ చేసుకున్నాను. ఓకే, సో ఈజీగా ఇక్కడ మ్యూజిక్ ట్రాక్ అయిపోయింది అండ్ ఇక్కడ నాకు స్లో మోషన్ కూడా అయిపోయింది. సో ఇంకేదైనా దీనికి అడిషనల్గా ఎఫెక్ట్ ఇచ్చుకోవచ్చు మనం. ఇక్కడ సింపుల్గా ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసి కింద ఎఫెక్ట్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు నచ్చిన ఎఫెక్ట్ని ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. సో వీడియో యొక్క హైలైట్స్ కోసం అనమాట. వీడియోని కొంచెం హై క్వాలిటీలో సో కొంచెం ఇంట్రెస్టింగ్గా కనిపించాలంటే ఈ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు కావాల్సిన ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు మల్టిపుల్. ఓకే,
ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు మీ వీడియోకి. ఓకే, సో ఇప్పుడు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒకేసారి ఇక్కడ మల్టిపుల్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అందుకే వీడియోని కొంచెం మీరు స్ప్లిట్ చేసుకోవాలి. సో ట్రిమ్ చేసుకొని ఈ విధంగా ఎఫెక్ట్ని అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా ఎఫెక్ట్ని అప్లై చేసుకోవడం అయిపోయిన తర్వాత సింపుల్గా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఈ విధంగా స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ వీడియోని కొంచెం పార్ట్స్గా డివైడ్ చేస్తే మీకు మల్టిపుల్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మల్టిపుల్ ఎఫెక్ట్స్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎఫెక్ట్ని యాడ్ చేయడం అయిపోయిన తర్వాత ఇక్కడ టాప్లో మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ వీడియోని గ్యాలరీలో సేవ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ విధంగా వీడియో యొక్క ప్రివ్యూ చూసుకుంటే మనకు ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా స్మూత్ స్లో మోషన్ వీడియోస్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. టాప్లో ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో చాలా ఈజీ స్లో మోషన్ వీడియో మన ఆండ్రాయిడ్ ద్వారా క్రియేట్ చేసుకోవడం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సో థ్యాంక్ యూ.